రండి మనం ఈరోజు ఒక మంచి చికెన్ గ్రేవీ చేసుకుందాము. దానికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్లో ఒక 3 యాలకులు, కొద్దిగా సోంపు, ఒక 5 లవంగాలు, ఆ తర్వాత జీలకర్ర, కొద్దిగా మిరియాలు, జాపత్రి ఉంది కదండి, అది ఒక సగం కన్నా తక్కువ తీసుకోండి. ఎక్కువ తీసుకుంటే మళ్ళీ చేదొచ్చేస్తుంది. అన్నీ వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం పెద్ద సైజు ఒక 2 ఉల్లిపాయలు, ఒక 2 చిన్న టమాటాలు, ఒక పచ్చిమిర్చి తరిగి పెట్టుకోవాలి రఫ్గా. అవన్నీ ఇందులో వేసి బాగా వేగనివ్వాలి. వేగుతున్నప్పుడే మనం దీంట్లో కొద్దిగా కస్తూరి మేతి చేర్చుకోవాలి, ఒక స్పూను. బాగుంటుంది, చాలా రుచినిస్తుంది. ఇది వాసన కూడా చాలా బాగుంటుంది గ్రేవీ, కాబట్టి కస్తూరి మేతి, ఒక చిన్న ముక్క కొబ్బరి, కరివేపాకు, కొత్తిమీర. దించేయటానికి ముందర కొద్దిగా ఒక 5-6 జీడిపప్పు పలుకులు వేసి పక్కన పెట్టేసుకోండి. ఆరిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పెట్టుకోండి. మనం ఇంకా గ్రేవీ తయారు చేయడానికి కుక్కర్ తీసుకొని, కుక్కర్లో ఈ గ్రేవీకి సరిపడినంత ఆయిల్ వేసుకొని 2 బిర్యానీ ఆకులు, ఒక పచ్చిమిర్చి, పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా తరుక్కొని ఇందులో వేసి బాగా ఎర్రగా అయ్యేంతవరకు వేగనివ్వండి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు నూనెలో వేపుకోవాలి. వేగిన తర్వాత ఈ గ్రేవీకి నేను ముప్పావు కిలో చికెన్ తీసుకున్నాను. చికెన్ బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. అది కూడా ఇందులో వేసేసి నూనెలో బాగా వేగాలి. వేగి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, తెల్లగా వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఉప్పు, పసుపు, కారం 1.5 స్పూన్ కారం తీసుకున్నానండి. ఎందుకంటే మిరియాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి కారం ఉంటుంది. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం మనము, దాంట్లో మిక్సీలో వేసిన ఇంగ్రీడియంట్స్లో మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి 1.5 స్పూన్ సరిపోతుంది దీంట్లో కారము. 2 స్పూన్లు ధనియాల పొడి. ఇవన్నీ వేసి బాగా నూనెలో ఈ పొడులన్నీ పచ్చివాసన పోయే వరకు ఒక 2 నుంచి 3 నిమిషాలు వేపుకోవాలి. అప్పుడే మసాలాలన్నీ చికెన్కి కూడా పట్టి బాగుంటుంది టేస్ట్. తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా ఇందులో వేసేయాలి. వేసి అది కూడా ఒక 2 నిమిషాలు బాగా నూనెలో వేగేటట్టు వేపుకోవాలి. తొందరగానే వేగిపోతుంది, అన్నీ మనం ముందరే వేపేసాం కాబట్టి. వేపుకొని ఆ తర్వాత మిక్సీ అంతా వాష్ చేసి, నేను మిక్సీలో ఉండేటువంటి గ్రేవీ అంతా ఉండిపోయింది, అందులో నీళ్లు పోసి ఆ నీళ్ళు ఇందులో పోసాను. అయినా నాకు నీళ్లు సరిపోలేదు కాబట్టి ఇంకొంచెం కూడా నీళ్లు చేర్చుకున్నాను. ఉప్పు చూసుకోండి, ఉప్పు సరిపోయిందా లేదో చూసుకొని ఒక ఉడుకొచ్చిన తర్వాత కుక్కర్ క్లోజ్ చేసేసి 1 లేదా మీ కుక్కర్ని బట్టి 2 విజిల్స్ వచ్చాయంటే అయిపోతుంది, గ్రేవీ రెడీ అయిపోతుంది. ఇది ఇడ్లీ, దోశలు, అన్నం, చపాతీ దేనికైనా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూసి చెప్పండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.